హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ అడు. సో ఈరోజు మన కిచెన్లో వచ్చేసి 2 మినిట్స్లో మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నాకైతే ఫుల్గా ఆకలేసేస్తుంది. ఇప్పుడు మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మ్యాగీ అయితే. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ వాళ్ళకి మంచి రెసిపీ చేయాలి వితిన్ 5 మినిట్స్లో అనుకుంటే మనం చక్కగా మ్యాగీ అయితే చేసి పెట్టచ్చు. సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మ్యాగీ ప్యాకెటే తీసుకుంటున్నాను. నేను ఇక్కడైతే ఎలాంటి స్పైసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ మళ్ళీ యాడ్ చేయట్లేదు. 2 మినిట్స్లో మ్యాగీ కంప్లీట్ అయిపోవాలి కదా. ఇప్పుడు వాటర్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్యాకెట్లో ఇచ్చిన నూడిల్స్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి బౌల్లోకి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ చూస్తున్నారు కదండి, ఒకసారి స్పూన్తో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ పాటుకి ఇలా 80% అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి నేను 1 గ్లాస్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుందని చెప్పేసి ఓవర్ కుక్ అవ్వకుండా 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు స్ట్రెయిన్ అయితే చేసేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, ఇలా నార్మల్ వాటర్ వల్ల నూడిల్స్ అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనకి మ్యాగీ ప్యాకెట్లో ఇచ్చే మసాలాని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మసాలా మొత్తం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ వెజిటేబుల్స్ వేసుకొని ఎలా చేయాలి అని చెప్పేసి కూడా నేను ట్రై చేశాను. ఆ లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి తప్పకుండా అయితే చూడండి. అండ్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీలో ఎంతమంది ఫేవరెట్టో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.